కలిగి ఉండకపోతే వ్యర్థము కదా. పార్టీ అంతా చేసుకొని బర్త్డే బేబీని మర్చిపోయినట్లుగా అన్ని సెలబ్రేట్ చేసుకొని పిండి వంటలు, కొత్త బట్టలు, కొత్త పాటలు, కొత్తగా అన్ని సెలబ్రేట్ చేసుకుంటూ చుట్టాలను పిలుచుకొని వంటలు చేసుకొని అన్ని చేసి బర్త్డే బాయ్ని మర్చిపోతే, నిజంగా ఈ యొక్క సెలబ్రేషన్ అంతటికి కారణమైన యేసయ్యని మర్చిపోతే అది నిజమైన పండుగ కాదు కదండి. క్రిస్మస్ అంటే క్రీస్తుకు ఆరాధన, దేవుని కొరకు, దేవుని ఆయన జననాన్ని సెలబ్రేట్ చేసుకోవడం. కాబట్టి అది జ్ఞాపకం చేసుకొని మనందరము కూడా నిజమైన కృతజ్ఞతతో పాడగలిగి ఉండాలండి. నిజం ఈరోజు మరి ఎందుకు అందరు డల్గా ఉన్నారో నాకు తెలియదు. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి దేవుని సన్నిధిలో ఉండడానికి? చలికాలం కదా, ఉదయాన్నే లేవడం కష్టం, అయినా సరే మీరు అందరూ లేచి వచ్చారు దేవుని కొరకు కదా. దేవుని సన్నిధిలో కనపడటానికి ఎంతో ఉత్సాహంగా వచ్చారు. ఆ ఉత్సాహాన్ని ఇక్కడ కూడా కనుపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరినీ దీవించును గాక. ఈ దినము మనందరూ కూడా 100వ కీర్తన చదువుకొని దేవుని మహింపరుతామండి. 100వ కీర్తన మార్చి బిగ్గరగా చదువుదాం. బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా. సామ్ 100. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అందరు కలిసి చదువుదామండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. చాలండి. 4వ వచనంలో మనం చూసుకుంటూ వచ్చాం కదా. మన మూల వాక్యము ఏంటండి? కృతజ్ఞతార్పణలు చెల్లించు, ఆయన గుమ్మముల్లోకి ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణముల్లోనికి ప్రవేశించుడి అని కదా. కృతజ్ఞత అనేది ప్రతి క్రైస్తవునికి, ప్రతి మనిషికి చాలా ముఖ్యమండి. చూడండి, ఎవరికైనా మనం సహాయం చేసి వాళ్ళు పట్టించుకోకపోతే ఏమంటామండి? కృతజ్ఞత లేదండి వాళ్ళకి. ఎంత సహాయం చేశాను నేను, ఎంత కష్టపడ్డాను, ఎంత టైం స్పెండ్ చేశాను, ఎంత ఖర్చు అయింది, కానీ వాళ్ళు నాకు కృతజ్ఞత తెలియచేయలేదని ఏమని చెప్తాము? కృతజ్ఞత లేనోళ్ళండి అంటూ ఉంటాం కదా. మనుషులు, సామాన్యమైన సాధారణమైన ఏ మనిషికైనా కృతజ్ఞత అనేది చాలా ముఖ్యము. అలాంటిది క్రైస్తవులకు ఇంకా ముఖ్యము. ఒక మనిషికి చిన్న సహాయం చేస్తేనో లేకపోతే ఒక గిఫ్ట్ ఇస్తేనో అంత కృతజ్ఞతను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు తన ప్రాణాన్నే ఇచ్చేయటానికి లోకానికి వచ్చాడు. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన సామాన్యునిగా మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దారిద్రతను అనుభవించాడు. ఒక సామాన్యమైన గర్భములో ఆయన పుట్టాడు. అటువంటి గొప్ప త్యాగము చేసిన సర్వోన్నతుడైన దేవునికి మనం కృతజ్ఞత చెల్లించ బద్దులమై ఉన్నామా లేదా అండి? ఉన్నామా లేదా అండి? అంత మెల్లగా చెప్తే ఎట్లా అండి? ఉన్నామా లేదా అండి? ఉన్నాము. కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాం మనము కదా. దేవునికి కృతజ్ఞత చెల్లించడం మనకి ఎంతో ముఖ్యమో అని చూసుకుంటూ దావీదు అసలు ఈ యొక్క కీర్తనకారుడు 100వ కీర్తన 4వ వచనంలో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్తున్న మాటను పట్టుకొని మనము చాలా సార్లు ఆలోచిస్తూ ఉండొచ్చు. స్తుతిస్తున్నప్పుడు, ఇందాక కృతజ్ఞతతో స్తుతి పాడేదను అని పాడుతూ వచ్చాము కదండి, అది పాడుతున్నప్పుడు కూడా ఆలోచిస్తూ ఉన్నామేమో, అంటే మన పరిస్థితులకు ఆ సాంగ్ కి అసలు సంబంధమే లేదు, కృతజ్ఞత చెల్లించే పరిస్థితే లేదు నా జీవితంలో అనుకుంటూ ఉంటే దావీదు కొన్ని కారణాలు ఇస్తున్నాడండి ఎందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. కష్టాలు ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, అందరూ తృణీకరించినప్పుడు, ముందుకు ఒక అడుగు కూడా జీవితంలో పడట్లేదు, జీవితం ఇక్కడితో ఆగిపోయిందేమో అనే ప్రశ్నలు మనలోకి వచ్చినప్పుడు కూడా ఎంతో విశ్వాసముతో మనం ఎలా కృతజ్ఞతలు చెల్లించగలము? మనకిచ్చిన ఆజ్ఞను కూడా మనం చూస్తున్నాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుదామా? 1 Thessalonians chapter 5 verse 18. చదువుదామండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇంకా బిగ్గర చదువుదామండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తము ఓకే, కానీ ఎలా చేస్తాము? ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అని చూస్తూ వస్తే దావీదు అనేకమైన కారణాల్లో మొదటి కారణం ఏంటండి? గడిచిన వారం ధ్యానించుకుంటూ వచ్చాం. 139వ కీర్తన 14వ వచనం మరొకసారి చదువుకుందామా? Psalm 139 verse 14.
బిగ్గరగా అందరూ కలిసి చదువుదాం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. అంతే అండి, ఇది మొదటి పాయింట్ అని మనం తీసుకోవచ్చు. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? పరిస్థితులు ఏవి బాగోలేనప్పుడు, మనకు వేదనగా ఉన్నప్పుడు, కృతజ్ఞత చెల్లించే పరిస్థితులు కనిపించట్లేదు అన్నప్పుడు ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అంటే, మొదటగా దేవుడు నన్ను కలుగజేసిన విధమును బట్టి చెప్దామా అండి? విధమును బట్టి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఫస్ట్ సర్వీస్కి వచ్చే అలసిపోతే ఎట్లా అండి? మేము డే అంతా కూడా పాటలు పాడి మాట్లాడి అన్ని ఉంటాయి. అంటే గ్రేట్ అని చెప్పట్లేదు, కానీ చిన్న పోర్షన్లోనే మీరు అలసిపోతే చాలా కష్టం కదా. మీకున్న బలమంతా, ప్రభు ఇచ్చిన బలమంతటితో బిగ్గరగా చెప్పగలిగి ఉండాలి. మనము చేయబడిన రీతిని బట్టి, మనలోను దేవుడు ఎలా సృజించాడో అందును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గడిచిన వారం ధ్యానించుకుంటూ వచ్చాం. కొంచెం సేపు దీని గురించి మరలా మాట్లాడుకొని ముందుకు వెళ్ళిపోదామండి. ఎందుకని? దేవుడు సృజించిన రీతిని బట్టి. ఇప్పుడు మనకు నచ్చనివి చాలా ఉంటుంటాయి కదా, అవి అందరూ పాయింట్అవుట్ చేస్తుంటారు. లేదంటే మనం అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఇదొక్కటే బాగుంటే బాగుండు, ఇంకా నా ఫేస్లో లేకపోతే నా బాడీలో ఇదొక్కటే, ఇంకొంచెం రంగు ఉంటే బాగుండు, ఇంకొంచెం నేను పొడవుగా ఉంటే బాగుండు, సన్నగా ఉంటే బాగుండు, కొంచెం పొట్టిగా ఉంటే బాగుండు, మరీ పొడవుగా ఉన్నాను అని చెప్పి ఇలా చాలా చాలా ఉంటాయి కదా. మనం చూసుకున్నప్పుడు కొన్ని ఏమంటారండి, లోపాలు అని మనం అనుకుంటాం. మనుషులు కూడా అంటారు, నువ్వు అంతా బాగుంటావే, కొంచెం సన్నం అవుతే బాగుంటది, నువ్వు అంతా బాగుంటావు, కొంచెం పొట్టిగా ఉంటే బాగుండు, మరి అందరూ ఇలా చూడాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. అటువంటి కామెంట్స్ ఉండే లోకంలో క్రిటిసిజం, మనం ఎలా ఉన్నాము అనే దాని గురించి కూడా మనుషులు కామెంట్స్ చేస్తున్నప్పుడు, ఇంకొంచెం నాకు జుట్టు చక్కగా ఉండుంటే బాగుండు, బట్టతలు వచ్చేస్తుంది అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు కదండి. దాని గురించే మరలా ఏం చేస్తారు? దాని గురించే మాట్లాడతారు. దానివల్ల వారి యొక్క కాన్ఫిడెన్స్ కోల్పోతూ ఉంటారు. అటువంటి వారితో, లేకపోతే ప్రతి ఒక్కరికి మనలో ఉన్న లోపాలు ఎత్తి చూసుకొని మనలో మనం అస్తమాను విమర్శించుకుంటూ, నేను ఇలా బాగలేదు, దేవుడు నన్ను ఇలా చేసాడు అని చెప్పి దాని గురించి కూడా కృతజ్ఞత చెల్లించలేని స్థితిలో ఉంటే, వీఆర్ నాట్ బ్లాస్ఫెమింగ్ ఆర్ మాకింగ్ ద ఆర్ట్, బట్ వీఆర్ మాకింగ్ ద ఆర్టిస్ట్ కదండి. మనల్ని సృజించిన సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం అంటున్నాం. మన సృజించిన మన దేవుని వారు అంటున్నారని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని సృష్టించాడు అంటే మనకు లోపాలుగా కనిపించేవే మనకు బలముగా దేవుడు మారుస్తాడండి. మనకు లోపాలుగా కనిపించే వాటినే దేవుడు ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. ఒక ప్రణాళికతోనే దేవుడు అలా సృష్టించాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. లాస్ట్ వీక్ మనం ఏమీ కార్మైకల్ గురించి వింటూ వచ్చాం. ఆమె బ్లూ ఐజ్ ఎందుకు దేవుడు ఇవ్వలేదు? ఎందుకండి? భారతదేశానికి వచ్చి ఆమె దేవుని యొక్క ఘనమైన సేవ చేయాలని దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. అందుకని ఎంత ప్రార్థించినా ఆ లోపము వంటి దాన్ని దేవుడు తీసివేయలేదు. అలాగే ఒక ప్రణాళిక కలిగి ఉండి దేవుడు మనల్ని ఈ లోకానికి తీసుకొని వచ్చాడండి. 119వ కీర్తన 73వ వచనం చదువుదామా? Psalm 119:73. 119వ కీర్తన 73వ వచనం అందరూ బిగ్గరగా చదువుదాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. యువర్ హ్యాండ్స్ హ్యావ్ మేడ్ మీ అండ్ ఫ్యాషన్ మీ. ఆయన చేతితో మనల్ని చేశాడు. ఏ రూపంలో చేశాడండి? ఎలా ఉన్నామండి? చాలాసార్లు కొంతమంది వాళ్ళు ఎలా చెప్పుకుంటారు, నేను నా కుక్క మొహం అని చెప్పి. కొంతమంది, నా ఫ్రెండ్ ఉండేది అస్తమానం అనేది అనమాట, నాదేం బాగుంటుంది, కుక్క మొహం నాదే అంటది. అలా అస్తమానం అనద్దు. యు హ్యావ్ బీన్ మేడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్. దేవుని రూపంలో నువ్వు చేయబడ్డావు. ఆయన నిన్ను సృష్టించే ముందు ఎవరిని చూసుకున్నాడు? ఎవరిని చూసి చేశాడండి? ఆయన చూసుకొని నా రూపంలో నేను మనుషుని చేస్తాను అని చెప్పి ఆయన తన హస్తముతో, తన చేతితో మనల్ని చేశాడు. అటువంటి మనము నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానని కమెంట్స్ చేస్తుంటే ఎవరిని అంటున్నాము? మనం కాదు. మనల్ని సృజించిన, మనల్ని ఇష్టముతో చాలా స్పెషల్ గా ఉండాలి నా బిడ్డ అని చెప్పి చాలా స్పెషల్ గా చేసిన మన సృష్టికర్తను అంటున్నారు మనుషులు అని జ్ఞాపకం చేసుకొని ఆ క్రిటిసిజం ని విడిచిపెట్టి, నాలో ఇది లోపంగా కనిపిస్తున్నట్లయితే దేవుడు దాన్ని అనుమతించాడు అంటే దేనికోసం అనుమతిస్తాడండి? మేలు కొరకు మాత్రమే దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తాడు. అందుకనే ఇష్టపూర్వకంగా దేవునికి సబ్మిట్ చేసుకుంటూ, ఇన్స్టెడ్ ఆఫ్ మర్మరింగ్ అండ్ బీయింగ్ డిస్ప్లీజ్డ్ విత్ యువర్ సెల్ఫ్, నేను బాగోలేను, మనుషులు అనేది అదే, నాకు అనిపించేది అదే అని
అనుకుంటూ ఉంటే గనక ఈరోజు విడిచిపెట్టి నా దేవుడు నన్ను కలుగజేసిన విధానం బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను చెప్తారా అండి? నా దేవుడు నన్ను కలుగజేసిన విధంను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇది రూపం మట్టుకు మాత్రమే కాదండి, ఆయన రూపంలో చేసుకున్నాడు. సరే, మనము తలుచుకోకుండానే మన గుండె కొట్టుకుంటుంది కదా, మనం ఆలోచించకుండానే ఊపిరి తీసుకోగలుగుతున్నాం కదా, మనం చక్కగా నిద్రపోయి లేవగలుగుతున్నాం కదా. ఇంత అద్భుతంగా మానవ శరీరాన్ని సృష్టించిన దేవుడు మనల్ని సమస్తము చక్కగా నిర్మించి ఆయన తయారు చేశాడు. అందును బట్టి కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. చెప్దామా అండి? దేవునికే కృతజ్ఞతాస్తుతులు, దేవునికే స్తోత్రం. హల్లెలూయా. రెండో కారణం ఏంటో చూద్దామండి. 96 కీర్తన 4వ వచనంలో మనకు అర్థమవుతుంది ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి విషయంలోనూ. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. యెహోవా మహాత్మ్యము గలవాడు. ఫర్ గ్రేట్ ఇస్ ద లార్డ్. మన దేవుడు గొప్పవాడు. చెప్తారా అండి? మన దేవుడు గొప్పవాడు. ఆయన గొప్పవాడు గనుక ఆయన కృతజ్ఞతాస్తుతులకు అర్హుడండి. ఇంకెవరికి అర్హత ఉందో లేదో కానీ ఆయన మహిమకు ఘనతకు ఆయన మాత్రమే, ఇంకెవరికి కూడా అర్హత లేదు. ఆయన మాత్రమే అర్హుడు. ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఫర్ హీ ఇస్ గ్రేట్. ఆయనే ఘనుడు గనుక, ఆయనే అర్హుడు గనుక. ఒకరోజు ఫ్రాన్స్ యొక్క కింగ్ ఫిలిప్ అతను ఒక అనౌన్స్మెంట్ చేపించాడండి. అదేంటంటే అతి త్వరలో వారి దేశం పైకి యుద్ధం చేయడానికి శత్రువు వస్తా ఉన్నాడు. వస్తున్న సమయంలో ఇతడు చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే, యుద్ధంలో ఎవరైతే ముందు నిలబడి యుద్ధం చేస్తారో, ఎవరైతే ఎక్కువ పోరాడతారో, ముందు నిలబడి గెలుస్తారో వారినే నేను వచ్చే రాజుగా చేస్తాను అని చెప్పాడు. చాలా గొప్ప అనౌన్స్మెంట్. రాజే ఏమని చెప్తున్నాడు? ఇంకొకరిని రాజుగా చేస్తాను. ఎవరిని? ముందు నుంచొని పోరాడేవాడిని, యుద్ధం చేసి గెలిపించేవాడిని నేను రాజుగా చేస్తాను అని చెప్తే ప్రతి ఒక్కరు తయారయ్యారు. చాలా ఎక్కువగా వారి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నారు. యుద్ధం కోసం సమస్తాన్ని సిద్ధం చేసుకుంటున్నారు అన్ని రకాలుగా. అయితే అంతా తయారయ్యారు. యుద్ధం రానే వచ్చింది. శత్రువు ఎదురయ్యాడు. భయంకరమైన యుద్ధంలో వీరే గెలిచారు. గెలిచిన తర్వాత ఇంతకీ ముందు నిలబడి యుద్ధం చేసి గెలిపించింది ఎవరు అని అందరూ చూసి రాజుగారు అడిగారు, ఎవరు అర్హులు? మీరు అందరూ చూసే ఉంటారు కదా, ఎవరండి అర్హులు అంటే, రాజా మీరే అర్హత కలిగిన వారు. ఎందుకు? రాజుగారే ముందు నిలబడి వారి పక్షాన్ని యుద్ధం చేసి వారిని గెలిపించారు. ఆ రాజే గొప్పవాడు కదా. అలాగనే మన రాజే మన పక్షాన నిలిచి యుద్ధములు జరిగించు యెహోవా, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, గొప్ప దేవుడు, ఆయన మాత్రమే అర్హుడు. హల్లెలూయా. ఆయనకే స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయనే మన పక్షాన యుద్ధము చేశాడు. మరణముతో మనం యుద్ధం చేయాల్సింది, లేకపోతే యుద్ధం చేయాలో లేదో కాదండి, మనం చచ్చిపోవాల్సింది. పాపం అనే మరణము, పాపం ద్వారా వచ్చే నరకం అనే రెండవ మరణంలో మునిగిపోవాల్సిన మనలను ఆయన దాంతో పోరాడి, మరణముతో పోరాడి సజీవుడై తిరిగి లేచి మనకు కూడా నిత్య జీవాన్ని ఇచ్చాడు. అంతకన్నా గొప్ప ధన్యత ఏముంది? ఆయనకి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ అ స్టోరీ, దిస్ ఇస్ ద ట్రూత్. ఇది నిజము, ఇదొక కథ కాదు కదండి. ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచుట, సజీవుడైన దేవుని సేవిస్తున్నాము. ఆయన అర్హుడు అని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తోత్రం చెప్పాలి. మూడోదిగా చూస్తే 147వ కీర్తనలో, ప్రైజ్ ద లార్డ్ ఫర్ హౌ గుడ్ ఇట్ ఈస్ టు సింగ్ ప్రైజెస్ టు అవర్ గాడ్, హౌ ప్లెజెంట్ అండ్ ఫిట్టింగ్ టు ప్రైజ్ హిమ్. 147వ కీర్తన చదువుదామా అండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఎందుకండి? మన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిదంటండి. ఏదైనా మంచిది అని చెప్తే ఫస్ట్ మనం అక్కడ ఉంటాం కదండి. కోవిడ్ టైంలో చాలా రకాలుగా వీడియోస్లో, నాకు ఒక వీడియో నేను చూశానండి. అందులో ఒకటి ఏంటంటే, బనానా పీల్స్ తింటే కోవిడ్ రాదు, అరటిపండు తొక్క తింటే కోవిడ్ రాదు అని కొంతమంది,
నిమ్మకాయ తింటే కోవిడ్ రాదు అని కొంతమంది రకరకాలుగా చెప్పేవారండి. కొంతమంది అవి ట్రై చేసేసి కోవిడ్ రాకుండా దానివల్ల హాస్పిటలైజ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి తినేసి హెల్త్ పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగా మనం చూడండి, ఏదైనా మంచిది నా ఆరోగ్యానికి లేకపోతే నా జీవితానికి ఇది మంచిది అంటే దానివైపు అడుగులు వేస్తాము. అది చేయటానికి మనం ఏం చేస్తాము, ఇష్టపడుతూ ఉంటాం కదండి. అలాంటిది దేవునికి స్తోత్రం చేయటం మంచిది, గానము చేయుట, స్తోత్రం చేయుట, కృతజ్ఞత చెల్లించుట మంచిది అని దేవుని వాక్యమే చెప్తున్నప్పుడు మనం ఎందుకు చేయట్లేదు? అన్నీ చేస్తాం కదా, రోజంతట్లో అన్నిటికీ సమయాన్ని ఇస్తాం. హెల్త్కి మంచిదని ఎక్సర్సైజ్ చేస్తాం, హెల్త్కి మంచిది అని చెప్పి చక్కగా వంట చేసుకొని కష్టపడే అయినా హెల్తీ కూరగాయలు తెచ్చుకొని ఏదో ఒకటి చేస్తాం. మరి అలాంటిది మన ఆత్మీయ స్థితికి, మన జీవితానికే మంచిదైన దేవుని స్తుతించటకు సమయాన్ని మనము వెచ్చించటము మర్చిపోతూ ఉంటాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏమని ప్రార్థిస్తాం, ప్రభా క్షమించి, ఈరోజు అంత సమయం సరిపోలేదు నేను స్తుతించడానికి, ఇప్పుడేమో నిద్ర వచ్చేస్తుంది. చిన్న ప్రేయర్ నిద్ర కదండి. అలా చేయకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఒక సమయాన్ని కేటాయించుకొని, దేవా నన్ను సజీవంగా ఉంచావు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నన్ను నిర్మించావు నీ రూపంలో, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు నేను ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో నువ్వు నాతో ఉంటున్నావు, నా పక్షాన యుద్ధాన్ని జరిగిస్తున్నావు. ఈరోజు నేను గెలుపు చూస్తున్నాను, యేసు నామంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా నీవు ఘనుడవు దేవా, నీవు మాత్రమే అర్హుడవు, నీకు కృతజ్ఞతాస్తుతులు అని కొంత సమయం తీసుకొని ప్రతి విషయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుని వాక్యం చెప్తుంది కనుక అది మనకి మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అని జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రం చెప్పాలండి. దేవుని వాక్యంలో నుంచి చూస్తే కృతజ్ఞతాస్తుతులు మంచివి అని మనకి ఎక్కడ నిరూపింపబడుతుంది చూద్దామా? మత్తయి సువార్త 15:36 బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరు, మాథ్యూ చాప్టర్ 15:36. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. చాలండి, 7 రొట్టెలు, కొన్ని చేపలు, అనేక వేల మందికి సరిపోవడం ఏంటండి? మ్యాథమెటికల్ గా అది ఇంపాసిబుల్ కదా. ఇప్పుడు నేనే ఒక 7 రొట్టెలు కొన్ని చేపలు తెచ్చాను అనుకోండి, ఎంతమందికి సరిపోద్దండి? మనలో మహా అయితే ఒక రోకి సరిపోద్దేమో, చిన్న చిన్నగా ఇస్తే కదా. అలాంటిది అనేక 10,000 మంది పైగా ఉన్నారు, వారందరికీ సరిపోవడానికి మేలు చేసింది ఏంటి? కృతజ్ఞతాస్తుతులు. యేసే మనకు నేర్పిస్తున్నారు ఈ యొక్క మాట ద్వారా, ఈ యొక్క క్రియ ద్వారా. ఏమి లేనప్పుడు చేతిలో, లేకపోతే లోపం ఉన్నప్పుడు, లోటు ఉన్నప్పుడు, ఇది నా జీవితానికి సరిపోదు, దీనివల్ల నేను తృప్తి పొందలేను, ముందు అడుగు వేయలేను, రేపటి దినాన్ని చూడలేను, ఇది సరిపోదు అనుకున్నప్పుడు ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఏం జరుగుతుంది? అందరూ తిని తృప్తి పొందగా మరలా 7 గంపలు ఎత్తుకొని అంతగా దేవుడు ఏం చేశాడు? ఆ 5 రొట్టెలు, 2 చిన్న చేపలను, కొన్ని చిన్న చేపలను దేవుడు దీవించాడు. ఈరోజు మీ చేతిలో కొంత ధనమే ఉందేమో, కొంచెం బలమే ఉందేమో, ఇంకా ఆరోగ్యం క్షీణించిపోయింది, నా జీవితం అయిపోతుంది, ఇంత మాత్రమే ఉంది, కొంచెం హోపే ఉందేమో. అది పైకెత్తి దేవునికి ఏం చెప్తారండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. విశ్వాసంతో నేను చెప్తున్నాను, నేను నిజంగా చెప్తున్నానండి. మీరు సాక్షులుగా ఇక్కడ నిలబడకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సమృద్ధి చూడకపోతే, ఆరోగ్యం చూడకపోతే నన్ను వచ్చి అడగండి. ఎందుకంటే దేవుని వాక్యములో నుంచి ఉన్న మాట ఏమని? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిది, ఆయనకి ఇష్టమైన క్రియ. అందుకనే ఏమి లేనప్పుడు, చేతులు ఖాళీగా ఉన్నా సరే దాన్ని బట్టి కూడా ఏం చెప్తారండి? దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఇది నేను విరిచి వడ్డించి మరలా మిగిలిందంతా గంపలెత్తుకొని అంతగా నువ్వు నన్ను దీవిస్తావు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని విశ్వాసంతో చెప్పి చూడండి, దేవుడు తప్పకుండా మేలు చేస్తాడండి. విశ్వాసంతో కృతజ్ఞతలు చెల్లించండి. కనిపించడానికి మనకు 0 కనిపిస్తుండొచ్చు, కానీ విశ్వాసంతో చెప్పినప్పుడు గొప్ప మేలు, అద్భుతాలు జరుగుతాయని మనం చూడాలండి. 25వ చదువుదామా? ఈ యొక్క వాక్యంలో నుండి యాక్ట్స్ చాప్టర్ 16:25, అపోస్తల కార్యములు 16:25. అయితే మధ్యరాత్రి వేళ
పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. తర్వాత వర్షం, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. చదువుదామండి. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి ఏమంటున్నాడు, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమీ చేయవలెనను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. వీరిని ఎందుకు బంధించారండి? పౌలు శీలను ఎందుకు బంధించారండి? ఎవరైనా చెప్తారా అండి? పౌలు శీలను ఎందుకు బంధించారు? సువార్త చేస్తున్నారని, దేవుని గురించి, యేసయ్య గురించి బోధ చేస్తున్నారని ఏం చేశారు? బంధించి లోపల వేశారు, చెరసాల్లో వేశారు. వేసినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞతతో స్తుతి పాడదను నా యేసునాథా అని పాడండి అని చెప్పినా ఎవరు పాడరు కదండి. పాడదామా అండి అని చెప్పినా సరే పాడరు. ఎందుకండి? చేతికి సంకెళ్ళు, చుట్టూ ఉన్నవారు ఖైదీలు, ఉన్నది చెరసాల. అటువంటి పరిస్థితులు ఎవరు చెప్పట్లేదు వాళ్ళకి, అయినా సరే ఏం చేస్తున్నారు? వారికి ఉన్న సంకెళ్లతో, వారున్న చెరసాలలో వాయిద్యాలు వాయిస్తూ సంకెళ్లతోనే దేవుని స్తుతిస్తా ఉన్నారు, పాడుతూ ఉన్నారు. స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి ఆయనకి స్తోత్రం అని పాడుతున్నారు. ఎప్పుడైనా ఒక భూకంపాన్ని గురించి తలుచుకుంటే అనేక మంది చచ్చిపోయారు, అనేక మంది కీడు పొందుకున్నారు, చాలా జీవితాలు నాశనం అయిపోయాయి, చెడు జరిగింది అని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్న ఈ ఒక భూకంపం ద్వారా మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ ఒక మంచి భూకంపం కలిగింది, రక్షణ కలిగించే భూకంపం. ఖైదీలు యొక్క చెరసాలలు విడిపోయే భూకంపము, ఒక కుటుంబం అంతా కూడా దేవుని రక్షణలోకి నడిపించే మంచి భూకంపం కలిగింది. ఎందుకండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన మన జీవితాల్లో కనిపించని చెరసాలలు ఎన్నున్నాయో, లెక్కించలేనంతగా మనం బంధించబడ్డామేమో. విశ్వాసంతో కృతజ్ఞతలు చెల్లించండి. దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నన్ను విడిపిస్తున్నందుకు నీకు వందనాలని చెప్పండి. మీరు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వారు కూడా మిమ్మల్ని చూసి దేవుని ఘనపరిచే అంతగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, ఘనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా చూసుకుందామండి. Psalm 107 verse 1, 107వ కీర్తన 1వ వచనం. మొదటి కారణం ఏంటండి? ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దావీదు చెప్తున్నాడు? దేవుడు మనలను కలుగ చేసిన విధమును బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. 2వదిగా ఆయన అర్హుడు కనుక. 3వదిగా ఏంటండి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట మంచిది. చెప్దామా అండి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట మంచిది. 4వదిగా కూడా మనం ఈ యొక్క వాక్యం చదువుకొని ముగించుకుందామండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హీ ఇస్ గుడ్, ఫర్ హిస్ మర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. యెహోవా దయాళుడు, ఆయన మేలు చేయు దేవుడు అని చెప్పుకుంటూ వచ్చాం కదా. దేవుడు మంచివాడు, గాడ్ ఇస్ సో గుడ్ కదా. ఏం చెప్తామండి మన సర్వీస్ అవగానే? గాడ్ ఇస్ గుడ్ ఆల్ ద టైమ్. అంతేనా అండి? అంతే మంచితనమా మన దేవుంది? అంత మంచితనాన్ని మీరు చూస్తున్నారా అండి? గాడ్ ఇస్ గుడ్ ఆల్ ద టైమ్. ప్రతి సమయములోనూ మన దేవుడు ఎంతో మంచివాడు. ఆయన మంచివాడు కాకపోతే మనం ఇలా ఉంటామా అండి? మనం చేసే క్రియలకు, మన దుష్ట జీవితానికి, మనం చేసే చెడు క్రియలకు ఆయన కనికరం చూపించకపోతే, ఆయన మంచితనం చూపించకపోతే మనం ఇలా ఉంటామా? ఆయన మంచితనం కాకపోతే ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి ఈ మనిషి కోసం వస్తాడా? ఎంత మంచి దేవుడు మన దేవుడు కదా. అందుకనే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటండి. సమస్తాన్ని విడిచిపెట్టాడు మన కొరకు మన దేవుడు కదా. ఒకరోజు ఒక బ్యాంబూ ట్రీ ఉండేదండి. బ్యాంబూ ట్రీ, ఒక వెదురు చెట్టు ఉండేది. అయితే దానికి ఒక వింతైన స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు ఎవరంటే ఒక ఫార్మర్, ఒక రైతు. ఈ రైతు ఆ బ్యాంబూ ట్రీ దగ్గరికి ప్రతిరోజు వెళ్ళి, ఇంకెవరితోనే మాట్లాడేవాడు కాదు, ఆ బ్యాంబూ దగ్గరికి వెళ్ళి కూర్చొని
ఆ రోజు జరిగినవన్నీ చెప్పుకునేవాడు, తన కష్టాలన్నీ చెప్పుకునేవాడు, తన సంతోషాలు చెప్పుకునేవాడు, తన ప్లాన్స్ చెప్పేవాడు, అన్నీ ఆ బ్యాంబూ ట్రీతో పంచుకుంటా ఉండేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాంతానికి కొంచెం కరువులా వచ్చి వర్షం పడక, మరి తన సైట్లో తన పొలంలో పడవలసిన వర్షం పడక నేలంతా కూడా ఎండిపోయింది విత్తనాలు విత్తే కాలంలో. ఆ సమయంలో బ్యాంబూ ట్రీ దగ్గరకు వచ్చి బాధపడతా ఉన్నాడు, స్నేహితుడా, ఎప్పుడు నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, ఈ సమయంలో కూడా నేను చాలా కష్టంలో ఉన్నాను, ఇది కూడా నీతో షేర్ చేసుకుంటే ఈ బరువు దిగిపోతుంది, భారం దిగిపోతుంది, బాధ నీతో చెప్పుకుంటాను. నా పొలంలో నేను విత్తనాలు వేసే సమయంలో అంతా ఎండిపోయి వర్షం లేని పరిస్థితి, నా కుటుంబాన్ని ఎలా పోషిస్తాను, నేను ఏం అమ్మి బ్రతుకుతాను అని చెప్పి వేదన పడుతూ ఉన్నప్పుడు ఆ బ్యాంబూ ట్రీ తన స్నేహితుడైన రైతుతో చెప్పడం మొదలుపెట్టింది, స్నేహితుడా, నేను నీకు ఒక సహాయం చేస్తాను, నువ్వు ఒక పని చేయి, అదేంటంటే నన్ను నిలువుగా చీరేసి నా ద్వారా ఒక ఛానల్ కట్టుకో, నీ యొక్క సైట్కి దగ్గరున్న వాటర్ సోర్స్కి ఏం చేస్తావు, ఛానల్ కట్టుకో పొలంలోనికి, దాని ద్వారా నీరు ప్రవహించి నీ పొలం చక్కగా మరలా నువ్వు విత్తనాలు వేసుకునే సమయానికి సిద్ధమవుతుంది అని చెప్పినప్పుడు ఈ యొక్క స్నేహితుడు ఆ విధంగానే ఆ బ్యాంబూ ట్రీని చీరేసి ఏం చేశాడు, వాటర్ ఛానల్ చేసుకొని తన యొక్క పొలంలోనికి నీరు తెచ్చుకున్నాడు, సమృద్ధిగా పంట పొందుకున్నాడు, తన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంది. అయితే ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని నిలబెట్టడానికి, తిన జీవితంలోనికి ఆ యొక్క జలము పంపించడానికి ఏమైంది, బ్యాంబూ ట్రీ ఏమైపోయిందండి, నిలువుగా చీల్చబడ్డది కదా. మన జీవితంలోనికి జీవ జలము నింపడానికి, నిజమైన జీవితాన్ని ఇవ్వడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన నిలువున చీల్చబడి, ఆయన కొరడా దెబ్బలు పడి మన కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనం ఏం చేయాలండి, ఆయన చూపించిన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత మంచి స్నేహితుడు కదండి, ఎప్పుడు చేయి విడువక ప్రాణమిచ్చి ప్రేమించే స్నేహితుడు, ఆయన మంచితనాన్ని మర్చిపోతున్నారా? ఆయన మిమ్మల్ని కలుగజేసిన విధము ఎంత ఘనమైనదో, ఎంత గొప్పదో, ఎంత గొప్ప ప్రణాళికతో చేశాడో మర్చిపోతున్నారా? దేవుని అర్హత, దేవుని యొక్క ఘనత ఎంత గొప్పదో మర్చిపోతున్నారా? ఈరోజు ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో ఎంతో ముఖ్యమండి. ఈరోజు అగ్నిగుండం వంటి పరిస్థితుల్లో ఉన్నారేమో, దేవుడే మురిసిపోవాలి అంటే ఏం చేయాలి తెలుసా అండి? ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకుంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలను గురించి ఎప్పుడైనా చదువుతున్నప్పుడు కామన్గా నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన కథే కదా అని చెప్పి చదువుకుంటూ వెళ్ళిపోతామండి. కానీ స్పష్టంగా చదివినట్లయితే అక్కడ ఈ ముగ్గురు కూడా అగ్నిలో వేయబడ్డారు. వేయబడక ముందు చెప్పిన మాట ఏంటండి, మా దేవుడు మమ్మలను రక్షిస్తాడు, తప్పకుండా రక్షించకపోయినా ఆయనను స్తుతించుట మానం. ఏమంటున్నారండి? స్తుతించుట, ఆయనను సేవించుట మానం అంటున్నారు. ఆ మాట విని ప్రభువే మురిసిపోయాడు. ఈ ముగ్గురితో పాటు 4వ వ్యక్తిగా ఆ యొక్క అగ్నిగుండంలోనికి ఆయనే ప్రవేశించాడు. దేవుని స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ అగ్నిగుండంలో దేవుని స్తుతించారు. హల్లెలూయా. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా ఆయన మంచివాడు గనుక, ఆయన ఘనుడు గనుక మేము ఏం చేస్తాము, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము, ఆయనకి స్తోత్రం చెప్తాము. ఆయన ఇష్టం, నా జీవితం ఆయన చేతిలో పెట్టుకున్నాను అని చెప్పి విడిచిపెట్టారు. దేవుడు మురిసిపోయాడు. తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు తన మనుషుల కొరకు కదండి. అగ్నిగుండంలోనికి ఆయనే దిగి వచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత మంచితనం మన దేవునిది అని జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడే మురిసిపోతాడండి. దేవా, అగ్నిగుండం వంటి పరిస్థితులు, అగ్ని 7 అంతలైపోయింది. ముందు పెట్టిన ఒక పనిష్మెంట్ వీరు కాదు అన్నప్పుడు ఏమైంది, అగ్ని 7 అంతలు చేసి శిక్షించాలనుకున్నారు. అక్కడ జరిగిన కార్యము ప్రభువు రావడం మాత్రమే కాదు, అనేక మంది దేవుని నమ్ముకున్నారు, దేవుని సేవించడం మొదలు పెట్టారు. అటువంటి గొప్ప అద్భుతాలు జరగాలి అంటే మనము సాధారణంగా తీసిపడేసే కృతజ్ఞతాస్తుతులు అనే వర్డ్ని తిరిగి మన జీవితంలోకి తీసుకొని రావాలండి. తీసుకొని వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇష్టపడాలి కదా. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, కృతజ్ఞతాస్తుతులు ఎంత ముఖ్యమైనవో ప్రతి క్రైస్తవుని జీవితంలో. ఒకరోజు ఒక చిన్న బాబు, పేదవాడు, ఆ రోడ్ పైన చూస్తుంటాం కదండి, అడుక్కునే చిన్న బాబు, ఎవరు లేని అనాథగా ఉంటూ అందరూ పెట్టే ఫుడ్ తింటూ అలానే బ్రతుకుతా ఉన్నాడు. ఒకరోజు ఒక స్వీట్ షాప్ దగ్గర నడుస్తూ ఆ చిన్నవాడు
ఎంత నా ఆశగా ఉంటది కదా, మనకు అన్ని కలిగి ఉన్నా సరే ఏదైనా చూస్తే ఇది కొనుక్కుంటే బాగుండు అనుకుంటుంటాం కదా. వీడికి ఒక స్వీట్ చూశాడు, తను చూసి ఇంకెలా అంటే తను మర్చిపోయి ఆ గ్లాస్ బాక్స్ ఉంటది కదా, దానిపైన ఆనుకొని ఆ స్వీట్ ని దగ్గర నుంచి చూసి దానిపైన ఉమ్ము కార్చేస్తా ఉన్నాడు. ఆ గ్లాస్ బాక్స్ పైన కార్చేస్తా ఉన్నాడు. చాలా వాడికి ఆశ అన్నమాట, ఒక్కటైనా తింటే బాగును, టేస్ట్ చూసిన బాగును అని ఎంతో ఆశగా ఆ చిన్నవాడు తన జీవితంలో ఎప్పుడు పొందుకుంటాడో లేదో తెలియదు కానీ దగ్గర నుంచి చూసి చాలా ఆశగా చూస్తున్నాడు. ఒక పెద్ద ఆయన వచ్చి, బాబు ఆ స్వీట్ ఒక 1/2 kg, ఇదొక 1/2 kg, ఇదొకటి ఇవ్వమ్మా అని చెప్పి ఒక 3 రకాల స్వీట్స్ కొనేసి ఈ చిన్న బాబుకి ఇచ్చేసాడు. ఇవ్వగానే ఈ చిన్నవాడు తన కన్నీరు ఆపుకోలేకపోయాడు. అయ్యా, నేను జీవితంలో ఎప్పుడు కొనుక్కుంటాను అనుకోలేదు, మీరెవరండి, మీరు దేవుడా అండి అన్నాడు. అయ్యో, నేను దేవుడిని కాదమ్మా, ఎందుకు అలా అన్నావు అని ఆ చిన్నవాడిని ఆ పెద్ద ఆయన అడిగినప్పుడు ఆ చిన్నవాడు చెప్పాడు, మా అమ్మ చచ్చిపోక ముందు చెప్పిందండి, ఎవరన్నా నీకు సహాయం చేస్తే, నీకు ఆకల్లో నీకు మంచితనం చూపిస్తే వాళ్ళు దేవుడు రా అని చెప్పాడు అని చెప్పేసి ఆ చిన్నవాడు ఆ అంకుల్తో చెప్తా వచ్చాడు. ఎవరైనా మేలు చేస్తే వారు దేవుడితో సమానం అంటూ ఉంటారు ఈ లోకం కదండి. మన దేవుడు మంచివాడు, మేలు చేయు దేవుడు. ఆయనకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనకెంత మంచితనం